ఈరోజు అయితే నేను చేపల మార్కెట్కి వచ్చాను. అయితే మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, నేను జాలర్ను కాబట్టి జాలర్పేట నుంచి చాలా చేపలు అయితే చూపిస్తాను. మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమందికి చేపలు ఏమైనా కావాలనుకుంటే నాకు కామెంట్లో నెంబర్ పెడితే నేను కాంటాక్ట్ అవుతాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఎన్ని చేపల దగ్గరికి వెళ్ళాను, ఏ చేపలు ఉన్నాయో మీకు అన్నీ చెప్తాను. ఓకేనా? అయితే ఈ లోపలికి అయితే రావడం జరిగిందండి. అయితే ఈరోజు ఏం లేదు, బోట్లోనే ఏ చేపలు తీసుకుని వచ్చారేంటే అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది కాంచెన్సులు అనమాట. ఒకటి ఆక్టోపస్లో ఒక జాతి అనమాట. మళ్ళీ ఇంకోటి పీతలు కూడా తేవడం జరిగిందండి. నేనైతే సముద్రం దగ్గరలో ఉన్నాను. అయితే పెద్ద పెద్ద బోట్లలోనే చేపలు తేవడం జరిగింది. ఇది 2-3 రోజుల నుంచి వేటాడితే తెచ్చారంట ఈ చేపలన్నీ. చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఎన్ని చేపలు తెచ్చేసి ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 70% గవర్నమెంట్ వాళ్ళకి అమ్ముతున్నారంట. ఇంకోటి 30% వాళ్ళు ఓన్గా. ఇదిగోండి, ఇవి ఏంటంటే కాంచెన్సుల్లో ఇది వైట్ కలర్ అనమాట. పింక్, బ్లాక్, వైట్ అన్ని రకాలు ఉంటాయండి. సముద్రంలో ఏ జాతి అనేవే లేవు, చాలా రకాలైతే చేపలు ఉన్నాయి. ఇదిగోండి, బోట్ నుంచి తీసుకుని వచ్చి రిక్షాలో పైన, గంపల్లో పైన ఉన్నాయి కదా, టబ్బుల్లో కానీ ఇవన్నీ నింపుతున్నారు. ఇదిగోండి, ఇది పెద్ద పెద్ద చేపలు అనమాట. ఈ చేపలు చూడండి, ఇవి వేలం పాట వేసిన తర్వాత తీసుకుని వెళ్ళి అమ్ముతారన్నమాట పెద్ద పెద్ద మార్కెట్కి. ఇక్కడ వైజాగ్లో వెరీ ఫేమస్ ఉండేది ఏంటంటే పూర్ణ మార్కెట్. అక్కడ కూడా తీసుకుని వెళ్ళి అయితే అమ్మడం అయితే జరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదిగోండి, ఇవన్నీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి, ఇవి కానాగర్తలు, మళ్ళీ సోర, మళ్ళీ పెద్ద పెద్ద ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని చేపల పేర్లు అయితే నాకు తెలియవు, దాన్ని మీరేమో అనుకోవద్దు. కొన్ని చేపలు తెలిసిన చేపలు అయితే నేను చెప్తాను. ఇదండి, ఇది చింపులకి మన చెరువుల్లోన బొమ్మడాల టైప్లో ఉంటాయి ఈ చేపలు. నెత్తాలు, పీతలు, సముద్రం పీతలు అంటే తింటే హెల్త్ పరంగా మంచిది, క్యాన్సర్ కానీ ఏమి రాదు, మీకు చాలా మంచిది అనమాట. చాలా వరకు అయితే తినండి. ఓకేనా? ఇక్కడైతే తక్కువ ధరలో మళ్ళీ ఫ్రెష్గా చేపలు అప్పుడే తీసి తెచ్చిన అమ్మినవి అనమాట. ఇదిగోండి, అయితే పాంప్లెట్లోనే కార్లు అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ అయితే పాంప్లెట్లు ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ పాంప్లెట్లు, కార్లు, ఇవ్వండి. ఇవి నెత్తాలు అనమాట. ఇవి ఎండబెట్టి అమ్మితే చాలా మెగ్నీషియం కానీ, మాగ్నీషియం కానీ, మళ్ళీ కాల్షియం ఎక్కువ పవర్, అంటే ఎముకలకి గట్టిపడడానికి ఇవ్వండి. ఈ చేపలు, రకరకాల చేపలు, కానగర్తలు, మళ్ళీ కవలులు, ఇవి చాలా ఉన్నాయండి. ఇలాంటి చేపలు తింటేనే అండి మధ్య. చాలామంది చికెన్, మటన్ తింటారే, అది కాదు ఇది. చూడండి, చోర చేపలు ఎలా అమ్ముతున్నారు, పీతలు, రొయ్యలు. ఈ రొయ్యలు ఎర్రటి రొయ్యలు ఉంటాయి కదండి, చాలా తక్కువలో దొరుకుతాయనంట. ఇక్కడ పాంప్లెట్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ బురదలో ఉందండి, మొత్తం కంపు కొడుతుందండి. అలా అని మనం కొనడం మానేయలేము, ఎందుకంటే మనం ఒకటి కావాలంటే ఒకరు వదులుకోవాలి, తప్పదు. ఇదిగోండి, రొయ్యలు ఇవి చాలా రకాలుగా. ఇదిగోండి, ఈ 3 తట్లు అంటే అడిగాను, 3 తట్లు 1000 రూపాయలకి అమ్ముతుంటారు అనమాట. అంటే ఒక దాని మీద 300-400కి ఒకేసారి ఒక్క బకెట్లోనే అంటే ఒక టబ్బులోనే 1000 రూపాయలకి అమ్ముతున్నాడు. అలా 3000కి అమ్ముతున్నాడు. చూడండి, ప్రతిదీ వాళ్ళు వేసి ఉన్నారు చూసావా. ఒక్కొక్కటి వచ్చేసరికి పెద్ద పెద్ద గంపలతో 1000 రూపాయలు అమ్ముతున్నారు. మన ఆంధ్ర వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నేను లైక్ చేయాలి. ఇదిగోండి, ఇవన్నీ డ్రై ఫిష్ అనమాట. ఇవి రొయ్యలు కానీ, కార్లు కానీ, సావళ్ళు కానీ, ఇవన్నీ డ్రై ఫిష్ అంటే ఎండిన చేపలు కానీ, ఉప్పు చేపలు అంటారు కదా, అవి అయితే చాలా వరకు అయితే ఉన్నాయండి. ఇదిగోండి, నేను ఎన్ని కావాలంటే అన్ని చూపిస్తానండి. కానీ మీరేం చేస్తున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అదే నాకు ఒక బాధ. చూడండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని చూపిస్తానండి. మీరేం చేయాలంటే, మీకు ఎవరికైనా కొంత చేపలు కావాలంటే, అది కూడా ఎక్కువ మంది అయితే నేను ఏం చేయలేనండి, నాకు అంత కెపాసిటీ లేదు. కొంతమందికి అయితే కావాలంటే కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే ప్రమోట్ చేయడం అయితే చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా యూట్యూబ్లో నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కొన్ని చేపలు అయితే ఉన్నాయండి, ఇక పోర్ట్లోనే అమ్ముతున్నారు. ఇక్కడ మన పోర్టు ఒక మార్కెట్ ఏరియాలో అమ్ముతారు. అదిగోండి, ఎన్ని చేపలండి. ఈ చేపలన్నీ మనం అనుకుంటాము ఎప్పుడు తినకపోతాం, కానీ తినాలి, హెల్త్ పరంగా చాలా మంచిది. సో ఇలాంటి వీడియోస్ మీకు ఎనీ అప్డేట్ కావాలన్నా, కొన్ని కొత్త వీడియోలు వస్తాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ.